Hi, hello, welcome to Mr. MPS video channel. So here we come. Good morning, all of us. Hello, welcome to all. సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో ఈ మధ్య మనకి చాలా గ్యాప్ వచ్చింది మన వీడియోస్కి. సో వీడియోస్కి ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, కొన్ని పర్సనల్ పనులు ఉండడం వల్ల, అటువంటి రీజన్స్ వల్ల నేను కొంచెం వీడియో అనేది కొన్ని డిలే చేయడం జరిగింది. సో ఒకవేళ చేస్తే ఒక మంచి వీడియోతోనే మళ్ళీ మేము ముందుకు రావాలనుకున్నాను. సో ఈ మధ్య జరిగినటువంటి ఒక చాలా పెద్ద ఇష్యూస్ అనేవి, చాలా బ్రేకింగ్ న్యూస్ అనేవి చాలా హాట్గా మారున్నాయి. సో మనం ఈరోజు హాట్ టాపిక్ ముందుకు వచ్చేసినట్టయితే ఈరోజు మీకు తీసుకొచ్చిన ఒక మంచి హాట్ టాపిక్. సో ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్. సో ఈ పొలిటికల్ ఇష్యూస్లో మనం ఇప్పుడు మాట్లాడుకోపోయేది దేనికోసం అంటే మెయిన్లీ వరల్డ్ వార్ 3. ఇదేంటిది ఏం వార్ లేదు కదా, మరి వరల్డ్ వార్ 3 ఎలా వస్తుంది అంటే సింపుల్ అండి. ఈ వరల్డ్ వార్ 3 అనేది చాలా నెమ్మదిగా చేప కింద నీరులాగా సాగుతూ వస్తుంది అన్నమాట. సో ప్రపంచం అంతటా కూడా ఈ చేప కింద నీరులాగా చాలా నెమ్మదిగా పాకుతుంది, విస్తరిస్తుంది కూడా. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా చాలా దేశాలు అన్నవి ఈ యుద్ధాల్లో ఆల్రెడీ పాల్గొంటున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే మనకి ఉక్రెయిన్, రష్యా, తర్వాత ఇజ్బెకిస్తాన్, తర్వాత ఇజ్రాయెల్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా సిరియా, ఇవన్నీ కూడా ఆల్రెడీ యుద్ధాల్లో ఉన్నాయి. సీరియస్ అయినటువంటి యుద్ధాల్లో జరుగుతున్నాయి. అయితే ఈ రీసెంట్గా జరిగినటువంటి ఇజ్రాయిల్ అండ్ ఉజ్బెకిస్తాన్, ఈ రెండు దేశాల మధ్య మనకి యుద్ధాల్లో మాత్రం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇజ్రాయెల్ తరఫున మనకి అమెరికా అన్నది సపోర్ట్ చేస్తూ వాళ్ళ సైనికుల్ని, వాళ్ళ ఆయుధాలని పంపించి యుద్ధరంగంలోకి దిగడం అనేది జరిగింది. అయితే ఎందుకు అంటే మనకి వాళ్ళు సపోర్ట్ చేసినట్టు ఆటోమేటిక్గా మనకి వాడు అమెరికా అన్నది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ యుద్ధంలోకి దిగడం అన్నది జరిగింది. సో యుద్ధంలో దిగడం అన్నది జరిగింది. ఈ యుద్ధం అన్నది మనకి ఎప్పుడు ముగుస్తుంది అంటే ఇప్పుడప్పుడే చెప్పాలి. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు అనేవి చాలా భయంకరమైన యుద్ధాలు. ఈ యుద్ధాలు అనేవి చాలా భయంకరంగా సాగుతూ ఉన్నాయి. ఎప్పుడో స్టార్ట్ అయినాయి, 2 సంవత్సరాల నుంచి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. సో అవి ఇప్పుడప్పుడే ఆగిలా లేవు. సో అలాగే ఎప్పుడో 2 కంట్రీలతో స్టార్ట్ అయినటువంటి యుద్ధాలు నెమ్మదిగా ఇప్పుడు 6 దేశాలకు పాకింది. సో ఫ్యూచర్లో ఇలా నెమ్మదిగా ఎన్ని దేశాలు వచ్చి ఈ యుద్ధంలో యాడ్ అవుతాయి అన్నది మనకు తెలియదు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్, ఈ బంగ్లాదేశ్ విషయానికి వస్తే ప్రజెంట్ ఈ బంగ్లాదేశ్లో మనకు బాగా బ్రేక్ న్యూస్ చూస్తున్నట్టు ఏంటంటే పిఎం. సో పిఎం సైకా, ఆవిడ ఫీమేల్ పిఎం, 4 times బంగ్లాదేశ్కి పిఎంగా సెలెక్ట్ అయ్యి రూల్ చేస్తున్నారు ఆవిడ. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ బంగ్లాదేశ్ లాస్ట్ 2 days నుంచి ఆర్మీ పాలన అన్నది జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం అన్నదే లేదు. ఏ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరండి. సో ఓన్లీ ఆర్మీ మాత్రమే ఉన్నది. ఓన్లీ మిలిటరీ మాత్రమే హ్యాండ్ ఓవర్ చేసుకుంది మొత్తం దేశాన్ని. ఇప్పుడు ఓన్లీ అక్కడ మిలిటరీ మాత్రమే రన్ చేస్తుంది ఆ దేశం మొత్తాన్ని. ప్రజెంట్ టెంపరీ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. జస్ట్ పేరుకి మాత్రం గవర్నమెంట్ ఉండేలాగా లైట్గా, అంటే లైక్ పాకిస్తాన్లో మనకి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఉంటుంది, కానీ పేరుకి మాత్రమే గవర్నమెంట్. అది మొత్తం దేశం అంతా కూడా ఆర్మీ చేతులుగానే రన్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తయారైంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో పిఎం 45 minutesలో ఆ రోజు ఖాళీ చేసి దేశాన్ని విడిచి మన ఇండియా రావడానికి గల కారణం ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలంటే రిజర్వేషన్స్ అండి. ఈ రిజర్వేషన్స్ ఏంటంటే మనకి ఉన్నాయి తెలుసు కదా, ముస్లిం రిజర్వేషన్స్ అని, మామూలుగా ఏదైనా జాబ్కి అప్లై చేస్తే క్యాస్ట్ రిజర్వేషన్స్ అని చెప్పేసి. సో అలాంటి రిజర్వేషన్స్ మనకి ఇక్కడ కొంత పర్సంటేజ్ వరకే ఉంటుంది. సో మనకి వాళ్ళ దేశంలో చూసుకున్నట్టయితే 56% వరకు ఉన్నదండి. సో ఈ 56% అన్నది మెరిట్ తెచ్చుకున్నటువంటి బాగా చదివినటువంటి స్టూడెంట్స్కి బాగా ఎఫెక్ట్ అవుతుండడంతో అక్కడ ప్రొటెస్ట్ అన్నది స్టూడెంట్ యూనియన్ లీడర్స్ స్టార్ట్ చేశారు. ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ చేసే ప్రొటెస్ట్ అన్నది అప్పుడు స్టార్టింగ్లో పబ్లిక్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ నెమ్మదిగా ఈ ప్రొటెస్ట్ అనేది చాలా హ్యూజ్గా పెరగడం అనేది జరిగింది. అయితే ఈ ప్రొటెస్ట్ అనేది అగైనెస్ట్ గవర్నమెంట్ కాదు. ఈ ప్రొటెస్ట్ అనేది హైకోర్టులో అప్పీల్ చేసి హైకోర్టుతో వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు.
ఇక్కడ మనకి ఈ ప్రాటెస్ట్లో పిఎం ఏమాత్రం అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. పాపం సైకా ఫ్యాన్ గారు ఆవిడ అసలు ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదు. అయినప్పటికీ ఆవిడ ఇప్పుడు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అఫ్కోర్స్ ఏ గవర్నమెంట్ అయినా సరే మనకి లుప్పోల్స్ ఉంటాయి, అక్రమాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కానీ ఆవిడైతే 4 టైమ్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి రూల్ చేయడం అయితే జరిగింది. అయినా ఇప్పుడు ఏమైందంటే అక్కడ మిలిటరీ వచ్చేసి ఆవిడకి సపోర్ట్గా నిలబడలేదు. సో ఎప్పుడైతే మిలిటరీ మనకి ఒక పిఎంకి సపోర్ట్గా నిలబడదో అప్పుడు వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి ఏ ఉధృతులను కూడా కంట్రోల్ చేయడం అనేది జరగదు. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనం జరిగింది అయితే ఎంత పెద్ద ప్రొటెస్ట్లు జరుగుతున్నా మిలిటరీని అయితే దింపడం జరగలేదు. మిలిటరీ అనేది రావడం జరగలేదు అక్కడ బంగ్లాదేశ్లో. ఓన్లీ ఉన్న పోలీసులే పాపం వాళ్ళు అడ్డుకోవడానికి ట్రై చేశారు. ఆ కొట్లాట్లో అప్పట్లో చాలామంది స్టూడెంట్స్, చాలామంది ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది ఆ కొట్లాట్లో. అయితే దానికి అనుగుణంగా వాళ్ళు రిజర్వేషన్ తగ్గించమని చాలా పోరాడారు హైకోర్టుని. అయితే హైకోర్టు వచ్చేసి మనకి వాళ్ళకి ఆల్రెడీ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ అనేది తగ్గించడం జరిగింది ఆల్రెడీ. సో రిజాల్వ్ అయిపోయింది. యాక్చువల్గా ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అయ్యాయి. అయితే ఆ రిజాల్వ్ అయినప్పటికీ కూడా ప్రొటెస్ట్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది అంటే హై లెవెల్లో ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న సమయంలో చాలామంది చనిపోయారో సో ఆ చనిపోయిన వాళ్ళకి కారణమైనటువంటి ఉద్యోగాలందరినీ రిమూవ్ చేయాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. మళ్ళీని ఈ ప్రొటెస్ట్ చేసినప్పుడు చాలామంది పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యారు. ఎప్పుడైతే పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యారో అది చాలా హ్యూజ్ ప్రొటెస్ట్ కింద తయారైంది బంగ్లాదేశ్లో. సో ఈవెన్ ద గవర్నమెంట్ విల్ నాట్ కంట్రోల్ దట్ ప్రొటెస్ట్ ఎనీమోర్. సో అప్పుడు లాస్ట్లో క్లైమాక్స్లో ఆర్మీ ఎంటర్ అయ్యింది. సో పోలీస్ అనేది కంట్రోల్ చేయలేకపోయింది. సో ఆ టైంలో ఆర్మీ అనేది ఎంటర్ అయ్యింది. అది కూడా కంట్రోల్ చేయడానికి కాదు, గవర్నమెంట్ని టేక్ ఓవర్ చేసుకోవడానికి. సో అయితే ప్రొటెస్ట్లో కారణంగా పిఎంని రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పేసి చాలా క్లియర్గా ఆ ప్రొటెస్ట్ అనేది జరిగింది చాలా హై లెవెల్లో. అయితే ఈ ప్రొటెస్ట్ వెనకాల ఓన్లీ స్టూడెంట్ యూనియన్స్ మాత్రమే కాకుండా ఐఎస్ఐ, పాకిస్తాన్, తర్వాత అమెరికా లాంటి దేశాలు వెనకాతలు ఉండి వాటిని నడిపిస్తున్నాయి అని చెప్పేసి చాలా పెద్ద బిగ్ సపోర్ట్ అనేది ఉన్నదని క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక సపోర్ట్ అనేది అంత పెద్ద సపోర్ట్ లేకుండా, ఏ విధమైన సపోర్ట్ లేకుండా ఆఫ్టర్ ఆల్ ఓన్లీ స్టూడెంట్ యూనియన్స్ అన్నవి ఇంత పెద్ద ప్రొటెస్ట్ అసెంబ్లీకి అగెన్స్ట్గా, పార్లమెంట్ అగెన్స్ట్గా అయితే చేయడం అనేది జరగదు. సో ఖచ్చితంగా వాళ్ళ హస్తం అయితే ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే సో ఈ కారణాల వల్ల మిలిటరీ అనేది ఎలాగో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా ఆ పిఎంని 45 మినిట్స్లో రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పారు. సో 45 మినిట్స్లో రాజీనామా చేసి వాళ్ళ సైనిక హెలికాప్టర్లో మనకి ఇండియాకి పంపించడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ వేరే దేశానికి వెళ్ళడానికి ఆవిడకి వీసా అన్నది లేదు. సో కాబట్టి ప్రజెంట్ అయితే మనకి బంగ్లాదేశ్కి ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా సో పిఎం అన్నది మన ఇండియాలో ఒక సేఫ్ హౌస్లో ఒక దగ్గర సేఫ్గా ఉన్నారు బంగ్లాదేశ్ పిఎం. సో ఈ కారణంగా చూసుకున్నట్టయితే సో ఇలాగ మనకి ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ అనేది ఉన్నది. సో ఈ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ పూర్తిగా మిలిటరీ అండర్టేకింగ్కి వెళ్ళిపోయింది. సో ఇలాగా ఒక్కొక్క కంట్రీ ఇప్పుడు మనకి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ పూర్తిగా తాలిబాన్ చేతిలో ఉన్నది. సో అలాగే మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది కంప్లీట్గా మిలిటరీ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. సో అలా నెమ్మదిగా వరల్డ్ వార్ 3 అన్నది నెమ్మదిగా వరల్డ్ వార్ 3 అనే వార్ అనేది మనకి నెమ్మదిగా చేప కింద నీరులాగా చాలా స్మూత్గా నెమ్మదిగా మొత్తం ప్రపంచం అంతా పాకడం అంటే జరుగుతుంది. సో ఇదైతే ఇలాగా మనం వదిలేసినట్టయితే ఐక్యరాజ్య సమితి పట్టించుకోకుండా సరిగ్గా వదిలేసినట్టయితే ఖచ్చితంగా మనం సినిమాల్లో చూసినట్టు ఇంక మిగిలింది ఏమన్నా వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుంది. పెద్ద కంట్రీస్ ఎంటర్ అయిపోయాయి అంటే ప్రత్యక్షంగా. సో ఎప్పుడైతే మనకి ఇండియా కానీ, చైనా కానీ, అమెరికా కానీ ఏమన్నా డైరెక్ట్గా కనుక ఎంటర్ అయింది అంటే ఇంకా దాన్ని కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం అనమాట. ఇంకా వదిలేసినట్టే ఆఫ్లైన్ వదిలేసుకోవాల్సిందే. కంప్లీట్గా వరల్డ్ వార్ 3 అనేది స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం చూసుకోవాలనుకుంటే ఇది ఒక గ్లిమ్స్ లాగా ఉన్నది. ఆల్రెడీ సినిమాకి రిలీజ్ ముందు ఉన్నటువంటి గ్లిమ్స్ ట్రైలర్లు రిలీజ్ చేస్తారు. అలాగా మనకి వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవ్వడానికి ఒక గ్లిమ్స్ లాగా తయారైంది. ఇది ఆల్రెడీ 6 దేశాలు వార్ జోన్లో ఉన్నాయి. ఆల్రెడీ పరోక్షంగా కూడా పెద్ద పెద్ద కంట్రీస్ ఆల్రెడీ వార్లోనే ఉన్నాయి పరోక్షంగా. సో ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ బార్డర్లో మన ఇండియన్ ఆర్మీ అనేది చాలా ముమ్మరంగా కసరత్తులు అయితే చేస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ సేఫ్టీ కోసం చూస్తున్నారు పిఎం అన్నది. సో చూద్దాం ముందు ఏమవుతుందో. సో ప్రజెంట్ టుడే టాపిక్ వచ్చేసి ఇదండి. సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటే స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మిస్టర్ ఎంపీఎస్ వీడియో ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఐకాన్ మాత్రం కొట్టండి భయ్యో. బాయ్.